హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సండే కాబట్టి నేను 4కి లేచి ప్రేయర్ చేసుకుని మళ్ళీ ఉదయాన్నే లేచి నేను చర్చికి రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాను. ఈ రోజు మన భారతదేశంలో చూసుకుంటే ఎక్కడ చూసినా క్రైస్తవుల మీద అనేకమైన దాడులు జరుగుతున్నాయి. ఎందుకు అలా జరుగుతున్నాయి? అసలు యేసుక్రీస్తు వారి బోధనలో ఏమైనా తప్పు ఉందా? బైబిల్లో ఏమైనా తప్పులు ఉన్నాయా? అసలు ఆయన దొంగతనం చేయమని చెప్పాడా? వ్యభిచారం చేయమని చెప్పాడా? నరహత్య చేయమని చెప్పాడా? లేదంటే ఈ విధంగా ఏమన్నా ఇంకో రకంగా ఏమన్నా చేయమని చెప్పాడా? అలాంటివి ఏమీ లేవు. కానీ నిజంగా ఆయన జీవించమన్నది ఆయనను బట్టి జీవించమని, మనం ఏ మిస్టేక్ చేయకుండా ఏ తప్పు చేయకుండా చక్కగా ఉండమని, ఆయన యొక్క బాటలో నడవమని ఆయన చెప్పిన బోధనలే బైబిల్ చెప్తుంది. బైబిల్లో తప్పులు చేసిన మనుషులు, దేవుడు కాదు. అలా చేసిన వారిని ఖచ్చితంగా దేవుడు శిక్షించడానికి బైబిల్ గ్రంథం ఉంది. అది మనము కూడా అలా చేయకూడదని ఉంది. నేనైతే ఇంకా నేరుగా చర్చి దగ్గరికి వెళ్ళిపోయాను. రాత్రి మా చర్చి దగ్గరకు సంబరం ఉండడం వల్ల మనం చర్చి పెట్టలేదు, ఎందుకంటే వాళ్ళ డిస్టెన్స్ ఇంకా నేను పెట్టలేదు. ఇంకా నేరుగా చర్చి దగ్గరికి వెళ్ళిపోయాను, సర్దుకున్నాను. నాకైతే చాలా ఇష్టమైన వ్యక్తి ఆనంద్ అని, రాజమండ్రి. నేను చేత్తో పట్టుకుని పాడుతున్నానని చెప్పేసి అని నాకు రాజమండ్రి నుంచి మైక్ స్టాండ్ కొని పంపించారు. అయితే నేను దాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే మా ఆనంద్ గారిని దేవుడు ఇంకా బహుబలంగా దీవించాలి. నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను, కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ ఆనంద్ గారు. ఇంకా అలా సండే స్కూల్ ప్రారంభించి వాళ్ళకి చక్కగా దేవుని మాటలు జ్ఞాపకం చేసి మేమైతే ఈరోజు ప్రేయర్ ప్రారంభించుకున్నాము. ఇంకా ప్రార్థన ప్రారంభించుకుని పాటలు పాడుకుని మళ్ళీ ప్రార్థన చేసుకుని బైబిల్ జ్ఞానానికి వచ్చాము. బైబిల్ జ్ఞానం అయిన తర్వాత ఈరోజు ఆరాధన చేసుకున్నాము. ఈరోజు ఆరాధన కూడా బాగా జరిగింది. దగ్గర ఉండు అంటే అక్కడ ఉన్నాడు, నీళ్ళు తాగాడు, అవాగాగిపోయింది, ఆరిపోయింది. మళ్ళీ నీరాగిపోతే మళ్ళీ అన్నాడు, నువ్వు వెళ్ళి మళ్ళీ ఎవరికి చెప్పాడు? రా, దేవుడేమో ఏలేకి చెప్పాడు. ఏలే వెళ్ళిన తర్వాత అక్కడ నీరు ఆగిపోయింది, ఆరిపోయింది. మళ్ళీ ఎవరికి చెప్తున్నాడు? మన సమస్య ఎవరికి చెప్పాలమ్మా? మేరతనం అంతే, దేవుడికే చెప్పాలి, దేవుడే చేస్తాడు. మనుషుల వల్ల